పిఠాపురం పంచాయతీ నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంటుందా అంటే అవుననే తెలుస్తుంది. ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి అనడం, దీనిపై వర్మ గాని ఆయన అనుచరులు గాని రియాక్ట్ కావడం వంటి ఎపిసోడ్లు ఇప్పటికి చాలానే నడిచాయి. రీసెంట్ గా వర్మ పిఠాపురంలో జీరో అయ్యాడని మంత్రి నారాయణ కామెంట్ చేసిన ఘటన ఇందుకు మరొక కొనసాగింపా అంటే అదే నిజమంటున్నారు. ఇండిపెండెంట్ గెలిచారు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచారు. వెరీ ఫెరోషియస్ సార్. అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months పిలిచి అతను జీరో చేస్తాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీల కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఎద్దు. ఏదైనా ఉంటే నాకేమని నేను ఇస్తాను, నేను తీసుకుంటాను. కేర్ వర్మ ఇదే. నారాయణ తనను జీరో అనడంపై రియాక్ట్ అయ్యారు వర్మ. ఎవరో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డపరక అంటే నాకేంటి అంటూ లైట్ తీసుకున్నట్లుగా మాట్లాడారు. తాను ప్రత్యేకించి మంత్రి నారాయణ కామెంట్స్ పై రియాక్ట్ కావట్లేదని అన్నారు వర్మ. వర్మ అంటే ఏంటో పిఠాపురం మొత్తం తెలుసున్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఆగు అంటే ఆగానని, పని చేయమంటే చేశానని అన్నారు. కూటమి బలోపేతానికి తాను మౌనమే సమాధానంగా ఉంటానని కూడా అన్నారు వర్మ. చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగు అన్నారు, ఆగాం. వర్మ పనిచేయ అన్నారు, పనిచేసాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మంత్రి నారాయణ అన్న జీరో కామెంట్ పైన వర్మ రియాక్ట్ అయ్యారు. సో మౌనమే నా సమాధానంగా ఉంటుంది అన్న వర్మ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? యశ్రాత్గా చూసుకున్నట్లయితే ఏదైతే నెల్లూరుకి సంబంధించి ఒక నేతతో మాట్లాడుతూ కూడా, తన సొంత నియోజకవర్గ నేతతో మాట్లాడుతూ కూడా అసలు పిఠాపురంపై, అంటే అక్కడ కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తున్నాను, పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఏ విధంగా జీరో అయ్యాడు అనే దాని మీద మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయితే సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పాటు కాకినాడ జిల్లాలో అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు, అదేవిధంగా జనసేన నేతలకు మధ్య ఎప్పటి నుంచి కూడా వైరం నడుస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో లీక్ మరింత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏదైతే నారాయణను ఉద్దేశించి అయితే వర్మ కౌంటర్ ఇవ్వలేదు, కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడారు. ఎవరు తనని ఏమంటే తనకేంటి, వర్మ కర్మ అంటే నాకేంటి, వర్మ గడ్డి బరకతో సమానం అంటే నాకేంటి అంటూ కూడా ఆయన చెప్పుతున్న ప్రయత్నం చూసాం మనం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే వర్మను ఉద్దేశించి మాట్లాడిన నారాయణకు కూడా, అదేవిధంగా లాస్ట్ గా ఏదైతే జనసేనకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్మ ఏదైతే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ విజయంలో పిఠాపురం ప్రజలు మాత్రమే, ఇంకెవరైనా అనుకుంటే వారి కర్మ అన్న నాగబాబు కూడా సున్నితంగా అయితే కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎవరేమన్నా కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసు వర్మ అంటే ఏంటో అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా ఇది చంద్రబాబుకు, అటు లోకేష్ కి కూడా తెలుసు వారిని ఎంత గౌరవిస్తానో. చంద్రబాబు వర్మ ఆగు అంటే ఆగాను, చంద్రబాబు వర్మ పని చేయంటే పని చేశాను, నా భార్య
కుమారుడితో సైతం నా కార్యకర్తలందరూ కూడా కుటుంబాలన్నీ కూడా ప్రాణం పెట్టి పనిచేస్తాయి 2024 ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ గెలిపించుకునేందుకు ఇదంతా దేనికోసం చేశాం, టీడీపీతో 23 ఏళ్ల ప్రయాణం నాది ఉంది అంటూ కూడా వర్మ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ ఏదైతే నారాయణ కామెంట్స్ పై అయితే పరోక్షంగా అయితే రెస్పాండ్ అయ్యారని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పిఠాపురం రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నారాయణ కామెంట్స్ ని పూర్తి స్థాయిలో అయితే వైరల్ గా మారడంతో వర్మ ఇప్పుడు మాట్లాడిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా అయితే మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.